హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈ సిరిచల. మీరందరూ థంబ్నెయిల్ చూసారా? దాంట్లో ఉన్న పిక్చర్స్ ఈరోజు నేను ఫోటోషూట్ చేయబోతున్నాను అనమాట. నేను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వకముందే ఆ థంబ్నెయిల్కి ఫొటోస్ డిజైన్ చేసేసుకున్నాను కాబట్టి మీరందరూ ఈ పాటికి ఆ ఫొటోస్ నా లుక్ చూసేసే ఉంటారు. సో ఈరోజు నేను ఆ లుక్ కోసం, అంటే ఏ లుక్, ఓల్డ్ స్టైల్లో ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ చేశాను అనమాట నేను. సో మంచి విలేజ్ స్టైల్, రవివర్మ పెయింటింగ్ స్టైల్ ఫోటో షూట్ అనమాట ఇదంతా కూడా. సో దానికి నేను రెడీ అవుతున్నాను. మేకప్ వచ్చేసి మంచి ఓల్డ్ స్టైల్ లో చేసుకోవాలి. అంటే ఎట్లా ఉంటుంది హెయిర్ స్టైల్, బన్ ఉంటుంది కదా, అంటే కొప్పు ఉంటుంది కదా, మంచిగా మధ్యలో పాపడి తీసుకొని 2 పార్టీషన్స్ లాగా డివైడ్ చేసి కొప్పేస్తారనమాట. సో అది ఓల్డ్ స్టైల్ హెయిర్ స్టైల్ కదా. సో అది. అండ్ మేకప్ వచ్చేసి చాలా సింపుల్గా అండ్ ఒక విలేజ్ టచ్ వచ్చేలాగా పెట్టించుకున్నాను అనమాట, చేయించుకున్నాను అనమాట. సో జ్యువెలరీ కూడా అంతే ఓల్డ్ స్టైల్, కొంచెం పెద్ద పెద్దగా మ్యాంగో హారం వచ్చేలాగా వేసుకున్నాను అండ్ చంద్రహారం లాగా వేసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ముక్కు అనమాట, నత్తుబులాకి కూడా పెట్టుకున్నా. ఇదిగోండి హెయిర్ స్టైల్ వచ్చేసి ఇట్లా. సో మేకప్ ఆర్టిస్ట్ మేకప్ బై మిన్నీ అని చెప్పి ఒక అమ్మాయి ఉంటుంది, చాలా బాగా వేసింది నాకైతే మేకప్. ఇన్స్టాగ్రామ్లో డాలస్లో ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు, మేకప్ బై మిన్నీ అని చెప్పి ఉంటుంది అనమాట. అండ్ నా హెయిర్ స్టైల్ బన్ అని చెప్పి రేపు చెప్పినా కదా, ఎంత డీటెయిల్గా చేసినారంటే కొంచెం కూడా ఇట్లా హెయిర్ బయటికి వచ్చినా షీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. మొత్తం అంతా హెయిర్ టక్ చేస్తూ ఉండింది. అండ్ మేకప్ అయితే వెరీ సింపుల్గా ఎంచుకున్నా, ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ నేను 9th మంత్లో ఉన్నా అండ్ రెడీ టు డెలివరీ టైంలో ఈ ఫోటోషూట్ పెట్టించుకున్నాను అనమాట నేను. సో అందుకే కొంచెం మేకప్, హెయిర్ అవన్నీ సింపుల్గా పెట్టించుకున్నా. ఎక్కువ దీంట్లోనే అలసిపోయి ఎక్కువ దీనికి టైం తీసేసుకుంటే ఫోటోషూట్కి నాకు ఫోటోగ్రాఫర్ వచ్చినప్పుడు ఓపిక ఉండదు అని చెప్పి సింపుల్గా పెట్టించుకున్నాను అనమాట అంతా కూడా. అండ్ ఇక్కడ పైన హెయిర్ స్టైల్కి వైట్ అండ్ ఆరెంజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో అవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట, మా మమ్మీ తెచ్చింది ఇండియా నుంచి. సో డాన్స్ వేస్తున్నప్పుడు అవి కొన్న వేణి టైప్ పువ్వులు అనమాట, అది అమ్మ జ్ఞాపకంగా పెట్టుకుందనమాట, ఎప్పుడన్నా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. అది ఈ రకంగా యూజ్ అవుతుంది నాకు. అండ్ ఇండియాలో అమ్మ ఉన్నప్పుడే ఈ ఫోటోషూట్ ప్లాన్ చేస్తాం, ఇట్లా 9th మంత్లో మంచిగా బేబీ బంప్ వచ్చిన తర్వాత అని చెప్పి అనుకున్నాం. సో అమ్మ నా కోసం అన్నీ తీసుకొని వచ్చింది అనమాట. అండ్ ఇవాళ కట్టుకున్న శారీ వచ్చేసి ఇప్పుడు ఇది గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్, ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ అనమాట. ఇది అమ్మ శారీ, ఎన్నో ఇయర్స్ బ్యాక్ తీసుకున్న శారీ. ఏ షాప్లో కొన్నది కూడా నాకైతే ఐడియా లేదు, అమ్మకు కూడా ఐ థింక్ ఐడియా లేదనుకుంటా. సో ఈ శారీకి బ్లౌజ్ కూడా మా మమ్మీదే. ఇప్పుడు నేను కొంచెం ప్రెగ్నెన్సీలో లావ్ అయినా కాబట్టి అన్నీ మంచిగా మా మమ్మీ పడుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను ఒక స్టోరీ పెట్టిన ఈ శారీ వేసుకొని ఒక పిక్చర్ అనమాట. సో అందరూ అడిగిండు నన్ను శారీ ఎక్కడ తీసుకున్నా అని చెప్పి. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ చెప్పండి ఎక్కడ తీసుకున్నారో ట్యాగ్ చేయండి అని చెప్పి. సో లేదు, నేను ఎక్కడ ఇది పర్చేస్ చేయలేదు, ఇందాక అన్నట్టు ఇది అమ్మ శారీ అనమాట, ఎక్కడ కొన్నది కూడా ఐడియా లేదు. సో ఇక్కడ నేను పెడుతున్న పోజెస్ అన్నీ కూడా మేము కొన్ని రిఫరెన్సెస్ లాగా తీసుకొని షూట్ చేసామన్నమాట. అంటే రవివర్మ స్టైల్ పెయింటింగ్ స్టైల్ ఫోటోగ్రఫీ అని చెప్పిన కదా, ఆ ఐడియాస్తోనే మేము వచ్చి ఫొటోస్ తీసుకున్నాము. సో అన్నీ కూడా ఫస్ట్ ఫోన్లో స్క్రీన్ షాట్స్ తీసుకున్నాం, పోజెస్ అవన్నీ కూడా ఐడియా ఉంటుందని చెప్పి, ఫాస్ట్ అయిపోవాలి అనేసి. సో ఒక్కొక్క ఫొటోస్ చూసుకొని పోజ్ పెడుతున్నాం అనమాట. ఎట్లా వచ్చినాయో అంటే లాస్ట్కి అవుట్పుట్ నేను వేస్తాను పిక్చర్స్ కూడా, మీరు చూడండి. సో ఈ ఫోటోషూట్కి వచ్చేస్తే ఇక్కడ అంతా సెటప్ ముందర కనిపిస్తుంది కదా, వెనక కూడా ఒక చిన్న బ్యాక్ డ్రాప్ ఉందన్నమాట. అంటే స్టూడియోస్లో మనకు ఉంటుంది చూడండి, ప్లెయిన్ పరదాలాగా ఇట్లా క్లాత్ వేసేసి ఫొటోస్ తీయడము, అండ్ మనం బ్యాక్గ్రౌండ్లో ఏదైనా పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇట్లా బ్యాక్ డ్రాప్ అయితే ప్లెయిన్గా స్టూడియో టైప్ ఉందన్నమాట, యాష్ కలర్లో. దాన్ని ఎడిటర్ ఇంకా ఫోటోగ్రాఫర్ కలిసి ఏం చేస్తారంటే జస్ట్ మన ఫొటోస్ని ఇట్లా క్రాప్ చేసి వెనక మంచి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి పెయింటింగ్ లుక్ వచ్చేలాగా ఎడిట్ చేస్తారన్నమాట. సో అవన్నీ నేను ఫైనల్ లుక్ వేస్తా లాస్ట్లో, మీరు చూడండి. అండ్ 1 to 10 నెంబర్స్లో
మీరు అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇస్తారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అప్పుడు నా ఎఫర్ట్కి అండ్ లైక్ లాస్ట్లో ఫొటోస్ చూసినాక నా ఎఫర్ట్కి ఆ ఫొటోస్ వర్తా కాదా అనేది మీరందరు నాకు మార్క్స్ రూపంలో చెప్పండి. సో ఈ ఫోటోషూట్కి నేను ఒక్కదాన్ని కాకుండా మా హస్బెండ్ నేను ఎప్పుడు దిగుతూనే ఉంటాము. సో ఓన్లీ మేము కాకుండా మా అత్తయ్య మామయ్య ఇంకా మా మమ్మీ కూడా వచ్చినారు. అండ్ ఈ ఫోటోషూట్ టైంకి వాళ్ళు యూఎస్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా మంచి కొన్ని ఫొటోస్ తీసుకుందాము అని చెప్పి అనుకున్నాం అనమాట. అందుకే వాళ్ళు కూడా మంచిగా రెడీ అయ్యి వచ్చిండ్రు. సో మంచిగా హెయిర్ స్టైల్ పెట్టుకొని మంచి శారీస్ కట్టుకొని వచ్చిండ్రు. అండ్ మా మామయ్య ట్రెడిషనల్ షూట్ కదా అన్నట్టు కుర్తా వేసుకున్నారన్నమాట మా మామయ్య ఇంకా పునీత్. అండ్ ఈ ఫోటోషూట్ అంతా కూడా రవి అని చెప్పి తను తీశారు. సో డాలస్లో అవైలబుల్గా ఉంటారనమాట. నేను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తా వాళ్ళ పేజ్ని, మీరు చెక్ చేయండి. అండ్ ఎవరికన్నా ఇట్లాంటి షూట్స్ కావాలనుకుంటే డెఫినెట్గా రీచ్ అవుట్ అవ్వండి. ఇలాంటి షూట్సే కాదు, వాళ్ళు ఇంకా వేరే కూడా అన్ని చేస్తారు. అండ్ ఇక్కడ అన్ని పోజెస్కి మా అమ్మ ఇంకా పునీత్ హెల్ప్ చేస్తున్నారనమాట. అండ్ కొంచెం శారీ డ్రీపింగ్ అదంతా కూడా లైక్ ఫొటోస్కి మనం కట్టుకొని వచ్చినాము, మేకప్ ఆర్టిస్ట్ కట్టారు. కానీ కొన్ని ఫొటోస్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ పళ్ళు వేసుకోవడం కానీ పెన్ కానీ డిఫరెంట్గా చేయాల్సిందే అనమాట. సో అవి హెల్ప్ చేస్తూ ఉన్నారు నాకు మా హస్బెండ్ ఇంకా మా మమ్మీ. సో ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నాను ప్రెజెంట్గా. అందరూ డెలివరీ అయిపోయిందా అని అడుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేశాను, డెలివరీ అయిపోయిందనమాట. ఐఎమ్ సూపర్ ఫైన్ అండ్ బేబీ కూడా చాలా మంచిగా ఉంది. షీఈస్ డూయింగ్ సూపర్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెలివరీ వ్లాగ్ కానీ అండ్ బేబీతోని వీడియోస్ కానీ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాను, బికాజ్ రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. సో మోస్ట్లీ రికవర్ అయిపోయిన తర్వాత అన్నీ కూడా వీడియోస్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి నేను అప్లోడ్ చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు మీరంతా ఈ వీడియోని చూసేసేయండి. సో నేనైతే అన్ని వీడియోస్ ఎడిట్ చేసి పెట్టుకున్నాను. లైక్ డెలివరీకి ముందు నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి, మీరందరు చూడాలి, మీ అందరికీ చూపించాలని చెప్పి నేను పెట్టుకున్నాను అనమాట. సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నీ చూడండి. అండ్ ఇప్పుడు మా అమ్మ ఇంకా అత్తయ్యతోని ఒక మంచి ఫోటో అనమాట. సో నాకు ఇట్లా ఒక మంచి ఫోటో కావాల్సిండే. నేను, అమ్మ, అత్తయ్య ఇంకా బొజ్జలో బేబీ. సో మేము నలుగురం ఒక మంచి ఫోటో కావాలని చెప్పి అనుకున్నాము. సో డిఫరెంట్ పోజెస్లో డిఫరెంట్ ఫొటోస్ ట్రై చేసినాం అనమాట. సో ఏవో ఒక 2-3 బాగా సెట్ అవుతాయి కదా, మేము 100 పోజులు పెడితే ఏవో ఒక 2-3 అన్నా మంచిగా వస్తాయి కదా అన్నట్టు పోజులు మారుస్తూనే ఉన్నాం అనమాట. అండ్ ఫోటోగ్రాఫర్ కూడా కొన్ని పోజెస్ చెప్పినారు. మా హస్బెండ్ చాలా పోజెస్ చెప్పారనమాట దీంట్లో మాత్రం, ఈ ఫోటోషూట్లో. సో ఇట్లా నేను, అమ్మ, అత్తయ్య ఇంకా మా బేబీ మంచి ఫొటోస్ దిగినాము. సో ఇక్కడ ఏంటంటే ఒకరు నన్ను చూడండి, ఒకరు బేబీని లైక్ బేబీ బంప్ని చూడండి అని చెప్పి ఒక పోస్ట్ చెప్తున్నా. సో దానికోసం వాళ్ళిద్దరు ట్రై చేస్తున్నారు. అండ్ ఫోటోగ్రాఫర్ ల్యాప్టాప్కి తన కెమెరాని కనెక్ట్ చేసి పెట్టారనమాట. సో అక్కడ ఒక ఫోటో దింపంగానే కెమెరాలో అవుట్పుట్ వచ్చేస్తుంది. అండ్ లైక్ ఫైనల్ అవుట్పుట్ కాదు, ఎడిట్ చేసింది కాదు, బట్ వెంటనే ఫోటో తీయగానే రా ఫైల్ ఉంటుంది కదా, సో అది మనకి ల్యాప్టాప్లో కనిపిస్తుంది. సో అప్పటికప్పుడు మనం చూసుకొని మన మిస్టేక్స్ ఉన్నాయి ఆర్ రీటేక్ కావాలంటే తనకు చెప్పొచ్చు అండ్ హీ విల్ డూ దట్ పోజ్ రీటేక్ అనమాట. సో అట్లా బాగా మాకైతే హెల్ప్ అయింది. అండ్ వై దిస్ ఫోటోగ్రఫీ అంటే ఈ పోజ్ ఎందుకు, ఈ ఫోటోషూట్ టైప్ ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నా అంటే, నేను వెస్టర్న్ కూడా చేశాను. అది వచ్చేసి నా సెకండ్ ట్రైమిస్టర్ ఎండ్ అవుతున్న టైంకి చేసిన అనమాట. అంటే థర్డ్ ట్రైమిస్టర్లోకి ఎంటర్ అవుతున్నా అన్నప్పుడు చేసిన. మళ్ళీ ఇంకొకటి ట్రెడిషనల్ షూట్ కూడా నేను చేసిన. సో నాకేందనంటే నా ప్రెగ్నెన్సీలో అన్ని టైప్స్ ఆఫ్ ఫోటోషూట్స్ ఉండాలి అని చెప్పి అనుకున్నాను అనమాట. అండ్ ఈ రవివర్మ స్టైల్ ఓల్డ్ పెయింటింగ్స్, ఈ స్టైల్ ఫోటోగ్రఫీ కూడా నాకు కావాలని చెప్పి నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను అనమాట. సో ఇది నా క్రియేటివిటీయో లేకపోతే నేను సొంతంగా ఇది నేను అనుకున్నది కాదు, చాలామంది తీసుకున్నారు ఇట్లాంటి ఫొటోస్. సో వాళ్ళకి చూసి ఇట్లా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒకటి చూసామనుకోండి ఇంటర్నెట్లో, మనకి ఎక్కువ మటుకు దాని గురించి వస్తూ ఉంటాయి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ, మీరందరు గమనించుంటైతే. సో నేను ఏం చేసిన, ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఇంకా ప్రెగ్నెంట్ అని చెప్పి అవే వీడియోస్ చూడడము, సో అవే ఫొటోస్ చూడడం అట్లా జరిగింది కదా, నాకు అవే వస్తూ ఉన్నాయి అనమాట. సో ఇట్లాంటి రవివర్మ పెయింటింగ్ స్టైల్ ఫొటోస్ కూడా చాలామంది దిగిండ్రు. లిటరలీ ఒకటి చూసినాక నాకు అన్నీ అవే వస్తుండే డిఫరెంట్ స్టైల్స్లో. సో నేను అవన్నీ చూసి ఓకే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క రిఫరెన్స్ లాగా తీసుకొని నేను
క్రియేట్ చేసుకున్నాను అనమాట ఈ స్టైల్ అనేది. ఈ శారీ కూడా చాలామంది నార్మల్గా కట్టుకున్నారు, కొంతమంది గోతి స్టైల్ కట్టుకొని స్టెప్స్ పెట్టుకున్నారు. సో అట్లా నేను డిఫరెంట్ స్టైల్స్ చూసి ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకున్నా. అండ్ ఫైనల్గా ద అవుట్పుట్ కేమ్ లైక్ దిస్. ఇట్లా రెడీ అయ్యానమాట. నాకైతే ఈ లుక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో చూస్తున్నారు కదా, ఫుల్ కష్టంగా ఉందన్నమాట. ఫొటోస్ చూస్తుంటే చాలా సింపుల్ అని అనిపించింది నాకు. కానీ ఒక్కొక్క ఫోటోకి ఎంత ఎఫర్ట్ ఉంటుంది దీని వెనక అనేది ఫోటోగ్రాఫర్ కూడా చెప్తున్నారు. ఫోటో జస్ట్ క్లిక్ అయ్యాని మీరు కూర్చోవాలి, సారీ అన్ని ఎక్స్ప్రెషన్, ఫోల్డ్స్ రావద్దు, లైట్ బిస్కెట్ ఏం చూసారా, ఎండ్ వస్తుంటే కూడా ఫొటోస్కి లైటింగ్ సరిగ్గా సెట్ అవ్వట్లేదంట. సో ఎండ రాకుండా టైంకి ఎండ పొజిషన్ కూడా మారుతుంది, సన్ పొజిషన్ మారుతుంది అన్నమాట. ఆయన తిప్పలు అసలు చాలా అవస్థపడుతున్నాడు ఆయన అట్లా. సో నేను ఫొటోస్ దిగుతుంటే అక్కడ మా మామ కూడా మా అత్తయ్యని ఫొటోస్ దిగుతుంది. ఫుల్ బిజీ అయిపోయినారు అన్నయ్య. రెడీ చేస్తున్నాడు అది నేను అన్నయ్య. చూస్తున్నారు కదా, ఇట్లా ఫ్యామిలీ అందరం కూడా మంచిగా రెడీ అయిపోయి వచ్చి అందరం కూడా ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే నా సింగిల్ పిక్చర్స్ తీసుకున్నాక కొన్ని నావి ఇంకా మా హస్బెండ్ని తీసినాక ఫ్యామిలీ ఫొటోస్ దిగినాం అనమాట మేము. సో ఫస్ట్ ఫ్యామిలీ ఫొటోస్ కూడా ఎట్లా దిగినామంటే నేను, మా అమ్మ, అత్తయ్య ముగ్గురం కలిసి ఒక ఫోటో బేబీ బంప్తోని, ఆ తర్వాత నేను, అమ్మ కొన్ని ఫొటోస్, దెన్ నేను, మా అత్తయ్య, మా మామయ్య, ఇంకా మా హస్బెండ్, లైక్ మా ఫ్యామిలీ లాగా. అండ్ ఆఫ్ కోర్స్ బేబీ కడుపులో ఉంది కాబట్టి బేబీ కూడా ఇట్లా 5గురం కలిసి ఒక ఫోటో దిగినాం అనమాట. దీంట్లోనే డిఫరెంట్ వేరియేషన్స్ లాగా, లైక్ డిఫరెంట్ పోజెస్ పెట్టుకొని తీసుకున్న పిక్చర్స్ అనమాట. అండ్ ఆ తర్వాత నావే ఇంకా కొన్ని ప్రాపర్టీస్ యూజ్ చేసి తీసుకున్న పిక్చర్స్. సో యూజువల్గా ఇంతకు ముందంతా లైక్ ఫస్ట్ నుంచి దిగిన ఫొటోస్ ఏంటనంటే యానిమేషన్స్, గ్రాఫిక్స్ యూజ్ చేసి మన చేతుల్లో ప్రాపర్టీస్ లేకపోయినా కానీ ప్రాపర్టీస్ పెట్టి ఎడిట్ చేసేలాగా ఫొటోస్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా, పండ్లు ఒక బుట్టలో పెట్టుకొని దిగుతున్నా. సో ఇక్కడ ఒక ప్రాపర్టీ యూజ్ చేసిన, అంటే రిఫరెన్స్ లాగా వాళ్ళకి ఐడియా ఉంటుంది ప్రాపర్టీ పెడితే అని చెప్పి అన్నారు. సో అందుకే ఆ బుట్ట మేము ఇంట్లో నుంచే తీసుకొచ్చినాం అనమాట. దాంట్లో పండ్లు కొన్ని పెట్టినాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక ఫోటో నేను, అమ్మ, మా హస్బెండ్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ దిస్ పిక్చర్ అనమాట. ఎట్లా అంటే మా హస్బెండ్ నా బేబీ బంప్ దగ్గర ఉన్నట్టు అండ్ అమ్మ నా ఫోర్ హెడ్ పైన కిస్ చేస్తున్నట్టు. సో అక్కడ ఫోర్ హెడ్ కొంచెం సెట్ అవ్వకపోయినా కానీ చీక్స్ పైన కిస్ చేస్తున్నట్టు సెట్ చేసుకొని దిగినాం అనమాట. సో ఇవన్నీ నాకు ఎప్పటి నుంచో ఇట్లా మైండ్లో ఉండే, ఇలాంటి ఫొటోస్ దిగాలి నేను ప్రెగ్నెన్సీలో, ఇలాంటి మెమరీస్ ఉండాలి నాకు అని చెప్పి. సో ఈ ఫోటోషూట్తోని అవన్నీ ఫుల్ఫిల్ అయినాయి. సో ఇంకా చాలా అనిపించింది అనమాట. బట్ నాకున్న అవైలబిలిటీ, నాకున్న ఓపికకి నేను ఇవన్నిటితో కొంచెం సాటిస్ఫై అయితే అయినా. 100% అని చెప్పి అనను, బట్ ఆల్మోస్ట్ 95% అయితే నేను ఓకే అనుకున్నట్టుగా వచ్చిందని చెప్పి అనుకున్నా. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇవన్నీ అవుట్పుట్ ఎట్లా వచ్చిందో ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఒక ఫోటో అయితే పెట్టేసిన నేను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ యూట్యూబ్లో కూడా వేస్తా చూడండి ఎట్లా దిగినాము అండ్ ఎట్లా వచ్చినాయి అని చెప్పి. అండ్ ఇప్పుడు మా అమ్మ ఇక్కడ ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా, సో వీళ్ళకి కూడా మంచిగా నేను హెయిర్ సెట్ చేశాను, మంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ ఇచ్చి మంచిగా శారీస్ కూడా వాళ్ళు రేప్ చేసుకున్నారు. సో ఈ శారీ వచ్చేసి శ్రీస్ బొటీక్ దగ్గర తీసుకున్నదనమాట. ఇది గిచ్చా సిల్క్ శారీ అంటారంట దీన్ని, కొత్తగా వచ్చింది ఇప్పుడు. అండ్ ఇది సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీ. సో ప్యూర్ పట్టు శారీ అనమాట, గిచ్చా సిల్క్ అని చెప్పి అంటారు. అండ్ దీనికి బ్లౌజ్ కూడా శ్రీ బొటీక్ వాళ్ళు చేశారు. చాలా బ్యూటిఫుల్ మగ్గం వర్క్ అని చెప్పి చెప్పచ్చు. వీళ్ళైతే అసలు నేను ఎన్నిసార్లు చేయించుకున్నానో, మగ్గం వర్క్ చాలా బాగుంటుంది. అండ్ నేనైతే వాళ్ళ పేజ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. అండ్ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో కూడా ఆల్రెడీ ఆ శారీ గురించి మొత్తం డీటెయిల్స్ పెట్టుంటారు. అండ్ ఆల్సో వాళ్ళ పేజ్ని కొలాబ్ కూడా చేసి ఉంటుంది. సో చెక్ చేయండి. వాళ్ళ దగ్గర శారీస్ ఒకటే కాదు, డ్రెస్సెస్ కూడా చాలా బాగా కస్టమైజ్ చేస్తారనమాట. నేను కూడా ఇంతకుముందు చాలా లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ చేయించుకున్నా, హాఫ్ శారీస్ కూడా చేస్తారు. అండ్ కిడ్స్కి కూడా చాలా మంచి కస్టమైజ్ చేస్తారు. ఈవెన్ మెన్స్కి కూడా లైక్ కుర్తాస్ అవన్నీ బాగా మగ్గం వర్క్ వేసి
సూపర్గా కస్టమైజ్ చేస్తారనమాట. సో నేనైతే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తా, మీరు చెక్ చేయండి వెళ్ళి. అండ్ తర్వాత నేను మళ్ళీ శారీ కూడా చేంజ్ చేసుకున్నా. సో ఇది సెకండ్ లుక్ అనమాట, అదే మేకప్. సో ఫస్ట్ ఏంటంటే కొప్పు వేసుకున్నా కదా, ఆ కొప్పుని జస్ట్ తీసేసిన అంతే, పిన్స్ అన్ని తీసేసి ఆ ఫ్లవర్ వేనీస్ తీసేసి జస్ట్ ఇట్లా హెయిర్ వదిలేసుకున్నా. ముందు పార్ట్ అంతా సేమ్ అట్లనే ఉంచిన, ఏం డిస్టర్బ్ చేయలే. బికాజ్ ఆల్రెడీ మేకప్ ఆర్టిస్ట్ నాకు క్రింపింగ్ చేసి మంచిగా హెయిర్ స్టైల్ సెట్ చేశారు కాబట్టి నేను దాన్ని తీయలేదు. అండ్ జస్ట్ హెయిర్ వెనుక లీవ్ చేసుకున్నా. ఇంకా ఈ శారీ వచ్చేసి మనకి జార్జెట్ టైప్ అనమాట, అండ్ అది డ్యూయల్ షేడ్లో వచ్చింది. సో నేను ఇది కావాలని ఇట్లా ఈ కలర్ కస్టమైజ్ చేయించుకున్న శారీని. సో పింక్ ఇంకా గ్రీన్ అయితే బాగుంటుంది అని చెప్పి ఇలా చేయించుకున్నా. యాక్చువల్లీ నేను ఇంకొంచెం లైట్ పింక్ చెప్పిన, బట్ అది కొంచెం డార్క్ అయ్యి వచ్చింది అనమాట. సో గులాబీ కలర్ అంటారు కదా, ఆ కలర్లో వచ్చింది. బట్ నేను చెప్పింది బేబీ పింక్ కలర్. గ్రీన్ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీనే చెప్పిన. సో లైట్ కలర్స్ అయితే బాగా అనిపిస్తుంది ఈ శారీకి అని చెప్పి అనుకున్నా. యాక్చువల్లీ ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది. సో దీనికి మనం ప్రాపర్ పెట్టుకోట్ వేసుకుంటేనే బాగా సెట్ అవుతుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా పఫ్ స్లీవ్స్ పెట్టించుకొని ఎల్బో లెంత్ వరకు స్లీవ్స్ అనమాట, సింపుల్గా బోట్ నెక్తో చేయించుకున్నా. బట్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి ఈ శారీ మీద. లైక్ ఇది ఫోటోజెనిక్ శారీ అని చెప్పొచ్చు. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఇట్లా లైట్ కలర్కి సెట్ అయ్యేలాగా లైట్ ఎల్లో కుర్తా వేసుకున్నారనమాట. సో ఈ అవుట్ఫిట్స్కి మేము కొంచెం స్వాన్ టైప్ ఫొటోస్, స్వాన్ ప్రాపర్టీ యూజ్ చేసే ఫొటోస్, ఇంకా భగవద్గీత యూజ్ చేసిన ఫొటోస్ అవన్నీ దిగినామన్నమాట ఈ శారీలో. అండ్ ఆల్సో ఫ్యూ ఫ్యామిలీ ఫొటోస్ ఇన్ ద ఎండ్. సో ఇట్లా నా ఫోటోషూట్ని అయితే మేము ఎండ్ చేసేసాము. అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ అవుట్పుట్ చూపిస్తాను, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. లీజింగ్ ఆఫీస్లో ఫోటోషూట్ అయింది. అండ్ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు కారిడార్లో నడుస్తున్నాం. ఇది ఇంటికి వెళ్తున్నాం. 10కి 2 చాలాసేపే ఉంటుంది. ఈరోజు ఫుల్ టైం పాస్ నాకైతే, ఫోటోషూట్ ఏమో కానీ. ఎల్లో ఎల్లో వెరీ గుడ్ ఫిల్. అట్లా అనద్దని నేను అనలేదు, చూసినావా హస్బెండ్ని. నువ్వు ఆ పాట వాడింది అది అనాలని చెప్పి అనలేదు. నేను దాన్ని మార్చుకో. సో ఫైనల్లీ షూట్ అయితే అయిపోయింది. ఫుల్ టైర్డ్ అనమాట. అండ్ నేను జ్యువెలరీ ఇంకా ఈ ముక్కు పుడకలు అవన్నీ తీసేసిన, చాలా రిలాక్స్డ్గా ఉంది. అండ్ ఇప్పుడు హెయిర్ మేకప్ కూడా తీసేస్తే అంతే హ్యాపీ. సో ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేసేస్తున్నాను. హోప్ యూ ఆల్ హావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ the bell icon for more updates. Until then, take care. Bye bye.